అన్నయ్య. మీరు వెళ్ళండ్రా బాబు, వెళ్ళండి. సరే పదరా. అమ్మా ఇప్పటికైనా అర్థమైందా ఈ మధు తడాకా? సారీ మధు, ఇంకెప్పుడు నీతో పెట్టుకో. ఎందుకంటే నిన్ను జఫ్ఫాదాన్ని చేసి అత్తయ్య గారిని పిచ్చాస్పత్రికి పంపించేశాం. ఏంటి? అవును మధు, నీతో గొడవ పడ్డట్టు నటిస్తున్నాం. ఆల్రెడీ అత్తయ్య గారిని పిచ్చి హాస్పిటల్కి పంపించేశాం. నో. హలో మధు, తెలివి నీకే కాదు మాకు ఉంది. ఈ లత ప్లాన్ వేస్తే ఆ పరమేశ్వరుడు కూడా పట్టుకోలేడు. నువ్వు ఇంటి ముందుండగానే నీకు తెలియకుండా, నీ కంట పడకుండా ఎలా పంపించానో తెలుసా? ఏంటే ఇంకా వ్యాన్ రాలేదు? ఎక్కడ చచ్చారు వీళ్ళందరూ? ఏమో అక్క, ఎప్పుడొస్తారో ఏంటో. ఛ! అక్క ఆ, వ్యాన్ వస్తుందక్క. లత అంటే మీరేనా? నేనే. పిచ్చి పెట్టిన పేషెంట్ ఎక్కడుంది? లోపలుంది. పదండి, రారా. ఆగండి ఆగండి ఆగండి, ఒక్క చిన్న ప్రాబ్లం ఉంది. జాగ్రత్తగా ఎవరికీ కనిపించకుండా మా అత్తయ్య గారిని వ్యాన్ ఎక్కించండి. తర్వాత మీ ఇద్దరూ మా ఇంటి ముందుకు రండి. అలా ఎలా కుదురుతుందండి? హ్మ్. ఇప్పుడు కుదురుతుందా? ఖచ్చితంగా కుదురుతుందండి. చెప్పండి, మేమిద్దరం ఏం చేయాలి? అది మీ ఇద్దరూ మా అత్తని వ్యాన్ ఎక్కించేసి నేను చెప్పినట్టు నటించాలి. ఓకే కదా? అలాగేనండి. సరే రండి. రేయ్ దిగరా. రండి 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 రండి. ఇదిగో ఈ గదిలోనే ఉంది. ఓకేనా? ఓకే మేడం. జాగ్రత్తగా పట్టుకోండి. మిస్ అయిందా? లేదు మేడం. వెళ్ళండి వెళ్ళండి. పదవే. లే, నువ్వే కదా పిచ్చి పేషెంట్వి? ఎవరా మీరు? ఎవరా మీరు? నా రూమ్కి వచ్చారు. ఎవరా మీరు? ఎవరు మీరు? ఎవర్రా మీరు? నా ఇంటికి వచ్చి నా రూమ్కి వచ్చారు. ఎవరు మీరు? నన్ను ఎవరో పట్టుకున్నారు. రండ్రా ఎవరన్నా.
అలా నిన్ను చీట్ చేసి మన ఛాలెంజ్ లో విజయం సాధించాను. పాపం పిచ్చివాళ్ల మధ్య గడపడానికి వెళ్తున్న మీ అత్తగారిని ఎలా కాపాడుకుంటావో కాపాడుకో. బాయ్ మధు, నాకు చాలా పనులున్నాయి. పద శిరీష. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ అత్తయ్య గారు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ? అయ్యో అయ్యో అమ్మా, ఏమైందమ్మా? అయ్యో సుబ్బా, అత్తయ్య గారిని వ్యాన్ లో మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఎవరమ్మా? లతక్క శిరీషక్క కలిసి ఆమెను పిచ్చిదాన్ని చేసి పిచ్చి హాస్పిటల్ కి పంపిస్తున్నారు. ఆ? అంతకు తెగించారా? మరైతే అమ్మగారిని కాపాడుకునే మార్గం ఏం లేదా అమ్మా? ఉంది, నేను చెప్పినట్టు చేస్తావా? అమ్మగారి కోసం నా ప్రాణమైన ఇస్తానమ్మా. చెప్పండమ్మా. అర్థమైందా? వెళ్ళు. అర్థమైందమ్మా, కానీ ఇలా చెప్తే తర్వాత మీకు ఏమైనా ఇబ్బంది ఏమమ్మా? అయ్యో, నా గురించి వదిలే సుబ్బా, ముందు అత్తయ్య గారిని కాపాడు. అలాగేనమ్మా. లతక్క, ఆ బిందెలో బంగారం ఎక్కడ దాచుంటుంది? ఎక్కడో సీక్రెట్ ప్లేస్ లోనే దాచుంటుందక్క. నాకు తెలిసి ఈ గదిలోనే ఎక్కడో దాచుంటుంది. అవునక్క. సరే సరే, నేను ఇటు చూస్తాను, నువ్వు అటు వెతుకు. అలాగే అక్క. అక్క చూడక్క, ఎక్కడ వెతుక. అక్క, బ్యాగ్ అక్క. సరిగ్గా వెతకవే. అమ్మో, ఏవి లేవే. శిరీష, బిస్కెట్లు ఇందులో ఉన్నట్టున్నాయే. అమ్మో, ఓరి నాయనో. అయ్యో అయ్యో. అయ్యో శిరీష, మన కష్టం ఫలించి అదృష్టం మనల్ని దురదృష్టంలో పట్టుకుంది. అయ్యో, కోట్ల విలువ చేసే బంగారం మన సొంతం అయిపోయింది. అవునక్క, ఈ బంగారం మొత్తం మనిద్దరిదే. అవును, చాక్లెట్ బంగారం మొత్తం మీ ఇద్దరిదే. చాక్లెట్ బంగారం ఏంటి? మరి అది ఒరిజినల్ బంగారం అనుకున్నారా? గోల్డ్ బిస్కెట్ షేప్ లో ఉన్న చాక్లెట్. చాలు చాలు, చాక్లెట్లు బిస్కెట్లని మాయ చేసి ఈ బంగారం మొత్తం నువ్వు నొక్కేద్దామని స్కెచ్ చేసావా? బిస్కెట్లు చాక్లెట్లు అంటున్నావు. నువ్వు నీ బ్రెయిన్ అసలు వాడతావా? బ్రెయిన్లెస్ దానా. ఏయ్, నన్ను బ్రెయిన్లెస్ అంటావా? అర్చింది చాలు. ఒక్కసారి ఆ బిస్కెట్ పైనున్న గోల్డ్ కవర్ తీసి చూడు, అప్పుడు అర్థం అవుతుంది నువ్వు బ్రెయిన్లెస్ బ్రెయిన్ ఉన్న దానివా అని.
చాక్లెట్సేనా? మొత్తం నేను తయారు చేసిన చాక్లెట్సే. ఒక్కటి కూడా బంగారం బిస్కెట్ లేదు. ఓసే పాపాత్మురాలా, దుర్మార్గురాలా, ఇలా మోసం చేయడానికి నీకు మనసెలా ఒప్పింది? ఆ? మరి ఏ పాపం తెలియని నన్ను మెడపెట్టి బయటికి గెంటేయడానికి మీకు మనసులా వచ్చింది? అంటే మా మీద పగ తీర్చుకోవడానికి ఇలా చేసావా మధు? ఎస్, అత్తయ్య గారి అత్యాస, మీ దురాశ తెలుసు కాబట్టే ఇలా చాక్లెట్స్ ని బంగారం అని నమ్మించాను. వీటిని అడ్డం పెట్టుకుని అత్తయ్య గారిని ఆడించాలనుకున్నాను. వాటిల్లో వాటా అడిగి ఇవ్వనంటే పోలీసులకు చెప్తానని బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నాను. అలా బెదిరించి మళ్ళీ ఇంట్లో అడుగు పెడదాం అనుకున్నాను. కానీ మీరిద్దరూ కలిసి నా ప్లాన్ మొత్తం పాడు చేశారు. అందుకే మీరు ప్లాన్ మార్చినట్టు నేను అత్తయ్య గారిని వెనక్కి రప్పిస్తున్నాను. ఆవిడ రాగానే ఆవిడికి లేని పిచ్చి అంటించి పిచ్చి హాస్పిటల్కి పంపించాలన్న మీ ప్లాన్ మొత్తం నేను బయట పెట్టేస్తాను. నన్ను ఇంటి నుంచి గెంటించినట్టే మీ ఇద్దరిని ఇంటి నుంచి గెంటేలా చేస్తాను. మళ్ళీ ఇంట్లోకి రాకుండా చేస్తాను. అప్పుడే నా పగ చల్లారుతుంది. ఏదో ఒకటి చెయ్యాలి. దీంతో పెట్టుకుంటే కష్టం, లేదంటే మనం బయటపడిపోతాం. కరెక్ట్. అత్తయ్య గారు వచ్చాక నువ్వు నిరూపిస్తేనే కదా మమ్మల్ని బయటికి గెంటేది. అదే ఆవిడ రాకముందే నిన్ను లేపేస్తే? హ? ఏంటి నువ్వనేది? నన్ను చంపేస్తారా? డౌటా? నీ వల్ల మేం దొరుకుతామని తెలిసిన తర్వాత కూడా నిన్నెలా వదిలేస్తాం? నిన్ను వదలు. నిన్ను వస్తాయి నిన్ను వదలండి. చావే. నిన్ను వస్తాయి నిన్ను వదిలేది లేదే. నిన్ను చంపేస్తాను. ఏయ్, పట్టుకోవే. నేను రానక్క, అది కొడుతుంది. ఏంటక్క అలా కొట్టేశావు మధుని? నేనేం చేయలేదే, ఏదో కోపంలో అలా కొట్టేశాను. అయితే చంపేస్తావా మధుని? అయ్యో అయ్యో అయ్యో, చూడవే చూడు. అక్క అక్క చచ్చిపోయినట్టుందక్క. ఏదో నేను స్ప్రో తప్పేలా చేసి ఊరవతల పడేద్దాం అనుకున్నానే, నిజంగానే చచ్చిపోయింది. ఇప్పుడేం చేద్దామే? సరే అక్క, ముందైతే బాడీని బయటికి తీసుకెళ్దాం. పద. సరే పద. పట్టుకో. పట్టుకో అక్క.
రేయ్ అసలు ఎవరా మీరు? నన్ను ఎందుకురా పట్టుకున్నారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? పిచ్చి హాస్పిటల్కి. పిచ్చాసుపత్రిక ఎందుకురా? బిస్కెట్లు చూసి గడ్డని చితికాయతలు చూసి డబ్బులంటే తీసుకెళ్ళరా. అంటే అంటే నాకు పిచ్చని ఫిక్స్ అయిపోయారా? మేం కాదు ఫిక్స్ అయింది, మీ కోడళ్ళు. అందుకే నువ్వు బుక్ అయ్యావు. ఏయ్, ఛే, నర్మయ్. నాకు పిచ్చేంట్రా పుచ్చు వంకాయ మొహమాడా? అసలు తీసుకెళ్ళమనడానికి వాళ్ళెవరు? నన్ను బలవంతంగా తీసుకెళ్ళడానికి మీరెవర్రా? ఇదిగో మర్యాదగా నన్ను వదిలిపెట్టండి, లేదంటే నా చేతులు మీరిద్దరు చేస్తారు. అలాగే వదిలేస్తాం పిచ్చి ఆసుపత్రిలో. ఎవర్రా నువ్వు? గుంపు నుంచి తప్పించుకున్న గొన్నెనుగులో ఉన్నావు. ఫ్యాన్కి ఎందుకు అడ్డంగా ఉన్నావు? ఇది నీకు ఇద్దామని. చూడబోతే బంగారు బిస్కెట్లా ఉంది. లా కాదు, బంగారం బిస్కెట్టే. ఒరిజినల్ బంగారమేనా? అంత డౌట్ గా ఉంటే ఆ పక్కకెళ్ళి గీకొని చూసుకో. థ్యాంక్స్. అమ్మా, ఎవడ్రా నువ్వు? మోసం జరిగిపోయిందమ్మా. ఆ మధుమతి మిమ్మల్ని మోసం చేసిందమ్మా. ఏం మోసం చేసిందిరా? బిందులో చాక్లెట్లు పెట్టి బంగారు బిస్కెట్లని మిమ్మల్ని మోసం చేసిందమ్మా. చాక్లెట్లా? అవునమ్మా. ఇదిగో ఇదిగో చూడండి. ఇదిగో చూడండి అమ్మా, చూడండి. ఇవి గోల్డ్ కవర్తో చేసిన చాక్లెట్లమ్మా. వీటిని అడ్డం పెట్టుకుని మళ్ళీ ఇంట్లోకి రావడానికి మిమ్మల్ని నమ్మించిందమ్మా. పట్టుకోరా గట్టిగా. చాక్లెట్లతో నన్ను మోసం చేసి, నా కోడలతో నన్ను పిచ్చిదాన్ని చేసి, నన్ను వెర్రిదాన్ని చేస్తావే, నిన్ను వదిలిపెట్టనే. నన్నింత పిచ్చిదాన్ని చేసి ఆడుకున్న నీతో కబడ్డీ 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 ఆడుకుంటానే. కొట్టి కొట్టి చంపుతానే. పిచ్చి బాగా ముదిరిపోయినట్టుందిరా. అవునరా? అవునరా? అవును అవును. పిచ్చి వాళ్ళు కొడితే కేసు లేదు కదరా. చంపినా కూడా కేసు ఉండదమ్మా. ఎందుకు అడుగుతున్నారు అలా? సరదాగా మిమ్మల్ని ఎరగొడదామని. మిమ్మల్ని ఆగట్రా. కొన్నానుగా బంగారం అని చెప్పి చాక్లెట్ ఇస్తావా? కొన్నానుగా బంగారా రే. ఆగో. ఏయ్ ఏయ్ మధుమతి, వస్తున్నానే.